వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పి తను చేసిన వ్యాఖ్యల్ని నారాయణమూర్తి గారు మళ్ళీ సమర్థించుకున్నారు. రీసెంట్గా కోల్కతాలో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ భారతదేశంలో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే దేశం ఇంకా పేదరికంలో మగ్గిపోతుంది. మనం హార్డ్ వర్క్ చేయాలి, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు దేశం కోసం హార్డ్ వర్క్ అంటూ ఆయన మాట్లాడారు. ఇదే స్పీచ్లో ఆయన మాట్లాడుతూ, నేను 1970 దశకంలో ఫ్రాన్స్లో పనిచేశాను. ఫ్రాన్స్లో ప్యారిస్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్రైన్స్ కానీ, అక్కడ సపోర్ట్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా బాగా నచ్చాయి. అక్కడ క్యాపిటలిస్ట్ భావజాలం వల్లే చాలామంది ప్రజలు వృద్ధిలోకి వచ్చారు. అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగింది, దాంతోపాటు జాబ్స్ కూడా బాగా పెరిగాయి. అదే టైంలో భారతదేశంలో నేను చూస్తే కనుక నా దేశంలో నెహ్రూ సోషలిజం ఫాలో అయ్యేవాళ్ళు. నేనంటాను గవర్నమెంట్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్తో పని ఏంటి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారనమాట. ఆయన ఉద్దేశం ప్రకారం క్యాపిటలిజం గ్రో అవుతేనే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. వెల్త్ క్రియేట్ అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రో అవుతుంది, దాంతోపాటు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇండియాలో యువత చాలా కష్టపడి ఉత్పాదకతని పెంచాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ లాంటి దేశాలు బాగా కష్టపడి ఉత్పాదకతను పెంచి చాలా ముందుకెళ్ళాయి, అభివృద్ధి పదంలో సాగాయి. భారతదేశం కూడా అలాంటి అభివృద్ధి సాధించాలంటే, భారతదేశంలో అందరూ సమృద్ధిగా ఉండాలంటే చాలామంది 70 గంటలు పనిచేయాల్సి వస్తుందని చెప్పి ఆయన మళ్ళా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే ఆయన ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కొంతమంది సమర్థించారు, మరి కొంతమంది వ్యతిరేకించారు. ఏదేమైనప్పటికీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు మాత్రం చాలా సంచలనం రేపుతున్నాయి ఈ 70 గంటల పని విషయంలో. ఎందుకంటే రీసెంట్గా పని ఒత్తిడి బాగా పెరిగిపోయి చాలామంది చనిపోవటం, సడన్ హార్ట్ అటాక్స్ రావటం, ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్లో వర్క్ ప్రెషర్ బాగా పెరిగిపోవటం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈయన మాటలు మాత్రం కొంతమందిచే విమర్శలు గుప్పిస్తున్నాయి.